ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము స్థిరాస్తి పొందాలి అంటే ఈ చిన్న పరిహారమే తెలియజేస్తాను నాన్న. ఇది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. స్థిరాస్తి అంటే స్థలం కావచ్చు, పొలం కావచ్చు, స్వగృహం కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్థిరాస్తులు. ఇలా పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్థిరాస్తులు నాన్న. ఈ స్థిరాస్తి అనేది అమర్చుకోవాలి అంటే చిన్న పరిహారము. ఒక కనీసంగా 5 బుధవారాలు, ప్రతి బుధవారం ఆచరించడం చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం 5 బుధవారాల పాటైనా సరే మీరు ఆకలితో ఉన్నటువంటి వారి కొంతమందికి, కనీసం 7-8 మందికైనా సరే బుధవారాలు భోజనం అనేది పెట్టాలి. వాళ్ళకి 5 బుధవారాలు భోజనం పెట్టాలి. కనీసంగా ఒక 7-8 మందికి. ఆ తర్వాత మీరు చేయాల్సింది, ఒక ఆదివారం నాడు, ఆదివారం రోజున గోమాతకి కొంచెం బెల్లం తినిపించండి. ఇంతకంటే పెద్ద పరిహారం ఏమీ కాదు. చాలా సింపుల్ పరిహారం నాన్న. మీరు ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి చాలు. అతి త్వరగా మీరు తప్పకుండా స్థిరాస్తి పొందగలుగుతారు. అలాగే నేను ఎప్పుడు దైవిక వస్తువులు తెలియజేస్తుంటా. అందులో శ్రీచక్రం అన్న దైవిక వస్తువు మన మనసులో ఏదైనా కోరిక అనుకుని బీరువా లాకరులో పొందుపరచాలి. అలా శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో త్వరగా నాకు స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకొని బీరువా లాకరులో పెట్టండి. యథార్థంగా అమ్మవారి అనుగ్రహం వలన స్థిరాస్తి అనేది అతి త్వరగా పొందగలుగుతారు.